ఒకనాడు మేరుపర్వత శిఖరంపై కైలాసంలో పార్వతి పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులో సందేహాన్ని పరమశివునితో చెప్పింది. ప్రభు, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైంది? దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైంది. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసిన తెలియక చేసిన ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరం అవుతుంది, ముక్తి లభిస్తుంది. స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణములు భస్మం అవుతాయి. ఈ ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారి పాపాలను హరించి ముక్తి కలిగిస్తాను. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మారుస్తాను. హింసా భావాన్ని కూడా ప్రేమగా మారుస్తాను. తెలిసి చేసిన తెలియక చేసిన భక్తితో చేసిన యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చేయాలి? ఉపవాసం, మొత్తం రోజు లేదా ఒక పూట భోజనం, జాగరణ, రాత్రంతా మెలకువగా ఉండడం, పరమశివుని పూజ, బిల్వపత్రాలు వాటితో ఆ పరమశివునికి పూజించాలి. శివ నామస్మరణతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజు అంతా కూడా జపించాలి. శివకథల శ్రవణం, శివుని యొక్క మహిమ, ఆ మహిమకు సంబంధించిన గాథలన్నింటిని వినటం, అది కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మరి శివరాత్రి యొక్క ఫలితాలను కనుక చూస్తే జన్మ జన్మల పాపాలు కూడా క్షమించబడతాయి. యముని యొక్క భయం కూడా దూరం అవుతుంది. ముక్తి మార్గం సుగమం అవుతుంది. మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు జాగరణ, అభిషేకం, జపం చేయడం ఎంతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అన్ని పాపాలు నశిస్తాయి. ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది.